సీనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్. ఈ ఘటన తర్వాత టీడీపీ నేతలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విరూపాక్షి పోలీస్ స్టేషన్ లో ఉండగా గోదావరి కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు టీటీడీకి శ్రీవారి భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు 25 లక్షల చిన్న విరామం తీసుకున్నారు. లష్కర్ బోనాల ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గోదావరికి భారీ వరద నేపథ్యంలో రాజపేట వద్ద కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు ప్రమాదకరంగా మారాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో తయారీ, గ్రీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్ రంగాల్లో దేశం వేగంగా ముందుకు సాగుతోందన్నారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ బోరబండ కార్మిక నగర్లో కారుతో మైనర్ విపత్తు సృష్టించిన ఘటనలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి వరుసగా 7 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగి కోసం వైజాగ్ నుంచి ఊపిరితిత్తులు తరలించారు. ఇండిగో విమానంలో ప్రత్యేక సంరక్షణలో లంగ్స్ తరలింపు చేపట్టారు. పెరు దేశంలో పర్యాటకులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఆ తర్వాత ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 13 మంది పర్యాటకులు. అమెరికా, కెనడాలో కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ 2 దేశాలు ఎండలతో మండిపోతున్నాయి. దీంతో అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతుంది.